చేతులు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. మోక్షమని యేసయ్య వాక్యం ద్వారా నాతోటి మా అందరితోటి మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మేము నడవలసిన మార్గం మమ్మల్ని నడిపించండి. మీ దాక్షిణ్యంతో మీ ఆత్మతోని అభిషేకించి మీరే మాట్లాడండి, మీరే బోధించండి. వాక్యమైన యేసుక్రీస్తు నామములో అడిగి వెళ్ళి పొందినాము. ఆమేన్. ఆమేన్. దేవుని సన్నిధి చాలా గొప్పది. దీన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటాం. ఎంత దూరం అవుతామో అన్ని ఇబ్బందులు దూరంగా ఉంటాయి. నేను మాకు చెప్పాను మన యేసు అయ్యా వచ్చేయండి బాబు, ఏ రకంగా అనేది వాళ్ళ మాటలు కాదు. సుమారు 70 కిలోమీటర్లు వస్తుందేమో, 50-60 కిలోమీటర్లు వస్తుంది. అక్కడికి రావడం వల్ల ఎంతో కష్టం. అయినప్పటికీ దేవుని నామంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇంకొక విషయం ఇప్పుడు మాట్లాడుతూ ఉండగా ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. యేసురాజు గారు మాట్లాడుతున్నారు వారి బలహీనత కూడా దేవుడు తీసుకొస్తే పరిపూర్ణంగా విడుదలపరచాలి. చూసారా, దేవుడు అన్యాయిస్తాడని కాదు. పరిశుద్ధుడ ఈ కుమారుల్లో ప్రభావం ఆ ముగ్గురు నన్ను మూతపడేటట్టుగా చేసి ట్రబుల్స్ పెట్టేసి బలహీనపరుస్తూ పరిస్థితులు అననుకూలంగా చేస్తూ ఉన్న దెయ్యమా, యేసు అధికారమైన నామములో ఇప్పుడే బిడ్డను విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. ముగ్గురు రంధ్రాలు మూతపడినట్టుగా చేసిన దెయ్యమా, యేసు ఇచ్చిన అధికారం చెప్పడం మాట్లాడతారు. యేసు నామములో ఇప్పుడు బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. యేసు రక్తంలో కాల్చివేస్తున్నారు. యేసు రక్తంలో కాల్చివేస్తున్నారు. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నారు. ప్రభా, అభయవాళ్ళు బలహీనతలని యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. ఇప్పుడు విడుదల పరిచయం పొందాలి. గాయాల్లో రక్తం పోకేస్తూ సంపూర్ణ విడుదల ఇచ్చిన పొందడం చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తారు. ఆమేన్. 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 దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం సమీపించుచున్నది, మనం ఏం చేయాలి? సమయం సమీపించుచున్నది, మనం ఏం చేయాలి అనే టైటిల్ మీరు రాసుకోండి. సమయం ఏంటి? సమీపించింది. సమయం సమీపించింది, మనం ఏం చేయాలి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సేవకులను దేవుని స్తోత్రం. చూడండి, బైబిల్ అంటే నిర్లక్ష్యంగా ఉంటున్న వారు, ఎవరు వాక్యం అంటే నిర్లక్ష్యంగా ఉంటున్న వారు, సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉంటున్న వారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు ఏంటో తెలుసా? సమయం సమీపించింది. ఇంకొక వర్ణంలో రాస్తాడు, సమయం సమీపించుచున్నది కనుక మీరు మారుమనసు పొందండి అంటాడు. ఇక్కడ సమీపించింది. అది ఈ ప్రవచన వాక్యాలు చదవాలి. చదివేవాడు ధన్యుడు అంటాడు. ధన్యుడు. ఈ ప్రవచన వాక్యములన్నీ చదివేవాడు ధన్యుడు. వాక్యాన్ని ఎంత మనం తీసుకుంటామో ఆ వాక్యం ద్వారా మేలులు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, విడుదల అన్నీ ఉంటాయి. కానీ సమయం సమీపించుతున్నదంటే ఆయన అక్కడ సమీపించుతున్నది. ఏం పట్టుకెళ్తారు అక్కడి నుంచి? ఏముంది? చూడండి, నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. చక్కగా నడుస్తుంది, బాగుంది, వాతావరణం మంచిగా ఉంది. విజయవాడ ప్రాంతం కావచ్చు, ఖమ్మం కావచ్చు, నూజివీడు ప్రాంతం కావచ్చు, ఆయా ప్రదేశాలు కావచ్చు, ఎంత అల్లాడిపోయారు చూడండి. ఒకవేళ సిద్ధపట్టు లేకపోతే సమయం దేవుడు ఉగ్రత
లేదా పరిస్థితి రాకడ, ఇవన్నిటికీ సిద్ధపాటు లేకపోతే రేపు పొద్దుట ఏమవుతారు వీళ్ళు? అందుకే దేవుడు ఒక్కొక్క సేవకుడు ద్వారా ఒక్కొక్క హెచ్చరిక ఇస్తూ ఉంటాడు. అందుకే సమీపించుతున్నది కనుక నీవు వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా నడిచి తీరవలసింది. అలా ఎవరో కూడా కాపాడలేదు. వాళ్ళ వాక్యం దగ్గర రాలేకపోతున్నారు. అందుకే సమయం సమీపించుతున్న కనుక మనం ఏం చేయాలి? ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు బట్టి ఈరోజు నేర్చుకుంటే, మార్చుకుంటే, ఆ విధంగా జీవితాన్ని కట్టుకుంటే నిశ్చయంగా ఆయన రాకడ వచ్చింది లేదా ఎక్కడికి మన ప్రాణ దేహాత్మలకు కాపరి అయినా అక్కడికి వెళ్ళిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఏం మరణం అందరికీ వస్తుంది. మరణము రుచి చూడని మానవుడు ఎవడో లేడు. అందుకని జాగ్రత్త పడాలి. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34-35 వచనాలు ఇక్కడ దాంట్లో జ్ఞాపకం చేసి విడిచిపెడతారు. మీకు అందరికీ తెలుసున్న మాటలు ఇవి. 8వ అధ్యాయం 34-35. అనుదినము చూడండి, ఇక్కడ అనుదినం అంటున్నాడు. వారంలో ఒక్కరోజు రావడానికి ఎంత కష్టమైపోతుంది చూసారా? అసలు దానికి రావట్లేదు. అసలు కూర్చోవలసిన చోట కూర్చోవట్లేదు, ఉండవలసిన చోట ఉండటం లేదు. ఏం నేర్చుకుంటారు? పనుల వ్యాపారాల ఉద్యోగాల నీ పరిస్థితుల ఎప్పుడు ఉంటాయి. నువ్వు చేసుకున్నదే అన్నీ వాడకపోతే నీపైనా దాని నుంచి విడుదల పొందుకుంటావు. కానీ ఇక్కడ చెప్తున్న మాట బట్టి ఎంతో సమీపించింది, కాలం దగ్గరికి వచ్చేస్తుంది. రేపు పొద్దున ఏం చేయడానికి లేదు. కానీ ఒక మాట అంటారు కదా, దీపం ఉండగా నీళ్ళు చెట్టు పెట్టుకోమని. అలాగనా నువ్వు నేను మనమందరం ఏం చేయాలి? అప్పుడప్పుడు మందిరానికి రావాలి, సంవత్సరానికి ఒకసారి కూర్చోవాలి. ఏంటండి, ఒక వారం ఎక్కువైతే 3 వారాలు తర్వాత రావాలి. అదే రాయబడింది అక్కడ లేదు. అనుదినము నా గడప వద్ద కాచుకుని, నా ద్వారబంధం వద్ద కాచుకుని కూర్చుని, ఇదిగో నా ఉపదేశం వినండి. వింటావా? స్వస్థత వస్తుంది. వింటావా? ఆశీర్వాదం వస్తుంది. వింటావా? సిద్ధపడతావు. దీనికి లోపట్టం తగ్గిపోయింది. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు చాలా మంది చూడండి, స్టూడెంట్స్ కూడా మార్కెట్లో సినిమాలకు వెళ్తున్నారు. వీళ్ళు సినిమా చూస్తున్నారు. ఏముంది సినిమాలు? ఎక్కడ కాచుకోమంటున్నాడు? దౌర బంధం దగ్గర, దేవుని దగ్గర కాచుకొని నా ఉపదేశం నేర్చుకో, విను అంటే వినడానికి అవకాశం లేదు. ఎన్ని రకాల విచ్చలవిడి స్థలాలు జరుగుతున్నాయో చూసారా? ఎన్నిటికైనా సమయం ఇస్తున్నారు, ఎక్కడికి పోవడానికైనా సమయం ఇస్తున్నారు, దేనికైనా సమయం ఇస్తున్నారు. దేవునికి మాత్రం సమయం ఎవరికి లేదు. మరి ఇది ప్రాముఖ్యమా? నీ కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది? నీ స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది? నీ బ్రతుకుల దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆశీర్వాదాలు ఎంతవరకు నిలబెట్టింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయావు. అన్నీ వచ్చిన తర్వాత అసలు ఏమొచ్చినా ఎవరు రాకపోయినా యోబు వలే, ఏమంటాడు? యోబు వలే ఏమున్నా ఏం పోయినా దేవుడిని స్తుతి కలుగును నాకు. అంతే, నువ్వు కాచుకో, రా దేవుడిని స్తుతించు, కనపరచు. దేవుడు చేయవలసిన సమయంలో చేస్తాడు. దేవుడికి తెలియకుండా నీ ఒంటి మీదకి, నీ ఇంటిలోకి ఏది అనుమతించబడదు. ఖచ్చితంగా ఆలోచన చేస్తూ తర్వాత నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం అనేది కనుగొను. ఎవరు కనుక్కున్నారు? జీవము కలిగిన దేవుడిని కనుక్కున్నా, జీవాధిపతిని కనుక్కున్నా. మనం ఎవరి దగ్గర ఉన్నా? శాతగారి దగ్గర కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపుడై ఉన్న దేవుడు. వాళ్ళకి ఆయన రూపం లేదు, ఆయన రూపాల్లో లేడు. ప్రభు ఈ బిడ్డను విడుదలపరచండి. విడుదల పరుస్తలేదా? బాగు చేయట్లేదా? సహాయం చేయట్లేదా? చేస్తాడు. విశ్వాసాన్ని బట్టి మొత్తం కార్యాలన్నీ జరుగుతాయి. ఆయనను కనుగొన్న వారు జీవమును కనుగొంటారట. జీవం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడు జీవాధిపతి, జీవం కలిగిన యేసు. ఆయన నమ్మడానికి, ఆయన చేర్చుకోవడానికి, ఆయన మందిరంలో ఉండడానికి ఎంత ట్రబుల్ అయిపోతుందో. ఇక్కడేమంటాడు? అనుదినము అంటున్నాడు. మరి ఈ అనుదినము ఉంటారో ఏం చేస్తారో చూడండి. నన్ను కనుగొనేవాడు తనకే హాని చేసుకోను, నా ఎందు అసహ్యపడే వాళ్ళందరూ మరణమును స్నేహించుదురు. నా ఎందు
జీవము లేనివాడు, నన్ను అసహించుకునేవాడు, నన్ను రకరకాలుగా మాట్లాడినవాడు, పరిస్థితులు ఎందరికీ మరణానికి స్నేహితుడు. ఎప్పుడైనా కళ్ళు తెచ్చుకుని జాగ్రత్తగా మాట్లాడండి. ఇటు చూడండి, ఇటు వచ్చి కొంచెం నేను అటు ఇటు చూడండి, కొంచెం ఇస్తున్నాను అక్కడ ఆఫ్ చేసుకుని పెట్టి కాలము సమీపించుతున్నది కనుక మానవలసి పొందండి అని చెప్పాడు కదా. ఏంటి అయితే ఇప్పుడు చేయవలసిన పని, నువ్వు అనుదినము కూర్చో. ఎవరు ఆప్సైడ్ పెట్టుకోవద్దంటే నిజంగా చెప్తున్నాను. ఇక్కడ స్థావకుడు ఇలా చూడండి, ఇది ఇస్తే రండి అని చెప్పి ఎప్పుడైనా మీకు చెప్పరా, కానీ ఒక పరిస్థితి అయితే ఉంది కదా, దాన్ని ఫాలో అవ్వండి మీరు. అతమాట కానుకల ప్రసంగాలు ఇక్కడ ఉండవు, ఏదో ఇస్తే రండి లేదా మానేటట్లు ప్రసంగాలు లేవు. ఎందుకు తెలుసా, మీ ఆత్మలు దున్నబడాలి, మీ ఆత్మలు స్థిరపరచబడాలి, మీ ఆత్మలు రేపు పరలోకానికి వెళ్ళాలి. అందుకే ఈ భక్తి. ఇక్కడ ఉండిపోతారా, ఇక్కడ స్టాండర్డ్గా డబ్బున్నవాడు స్టాండర్డ్గా, అది ఎవడో మొత్తం ఉంటే నిన్న బంగారం దిగేసుకున్నాడు స్టాండర్డ్గా లేదు, ఏది స్టాండర్డ్ కాదు. అందుకే సమయము సమీపించుతున్నది కనుక మనం ఏం చేయాలంటే ఇది చేయాలి. అనుదినము కూర్చోండి. ఆదివారం 2 గంటలైనా 3 గంటలైనా కాస్త ఎక్కువ సమయం గడుపుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా వచ్చి ప్రార్థన చేసుకోండి. శుక్రవారం పూట అసలు పోగొట్టుకోకండి. ఎన్ని కార్యాలంటే కార్యాలు దేవుడు చేస్తున్నాడు. సరే, ఇంకొక విషయం చెప్తాను. కీర్తన కింద 27:4 తొందరగా ముగిస్తారు. ఏంటిది? ఒక వరం అడిగాడు, దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోచున్నాను. ఇది ఆశ. ఏమని అడిగాడండి? కేజీ బంగారం అడిగాడా? ఒక టన్ను బంగారం అడిగాడా? నా చీరలు కావాలి, అవి కావాలి అడిగాడా? ఆస్తి పాస్తులు కాదు, యెహోవా యొక్క ఒక వరం కావాలని అడిగాడంటే దావీదు. అసలు ఇలాంటి ప్రార్థనలు ఎలా వచ్చాయంటారా? ఇంత ఆశ ఎలా వచ్చిందంటారా? ఎంత భక్తుంటే ఈ లోతులోకి వెళ్తాడు. చాలా అద్భుతమైన వర్డ్స్ అండి. నేను వరం అడిగానండి. ఇప్పుడు మనవాడి లిస్ట్ అంతా సన్నిధికి వస్తే ఏంటి, సన్నిధికి వస్తే లిస్ట్ ఏంటి చెప్పండి. సన్నిధికి వచ్చారనుకో, మనవాడు వరాల లిస్ట్ ఏమడుగుతారు? వాళ్ళు అడుగుతారంట. ఏమడుగుతారు? అప్పు తినాలి, పిల్లకి బిడ్డ అవ్వాలి, పేదలు పోవాలి, వ్యాపారం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, కట్లు రావాలి. ఈ వరాలు ఎలా అడుగుతారు ఏంటి? నా ఆత్మ బాగుండాలి, నా ఆత్మ ఎదగాలి, నా ఆత్మ గొప్పగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ వరం ఈ ప్రభువా, నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా, ఈ వరం అయ్యా. ఇది అడగడం అనేసి రాని నువ్వు రాని అన్నావా, వెనక్కి పోతూనే ఉంటాయి. దేవా నీ చిత్తం ఏమో ఇంకా అదే చేయి అని అప్పగించుకుంటావా? ఏది కావాలో తీస్తాడు. ఒక వరం అడిగాడంట, నీ ప్రశాంతత కావాలయ్యా, నాకు నీ ఆలయంలో నేను ఉండాలయ్యా, నీ ఆలయంలో నేను ధ్యానించాలయ్యా, నీ ఆలయంలో నివసింపాలి, నా జీవితం అంతా నీ ఆలయంలో ఉండాలి, నీ మందిరంలో నీవు ఉండాలి. అదే నా ఆశయ్యా, అదే నా కోరికయ్యా అంటున్నాడు. అంటే సమయం సమీపిస్తుంది కాబట్టి ఇవన్నీ మనకే ఉండాలి. దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఇవన్నీ ఉండాలి. ఎన్ని ఫోటోలు చూస్తున్నామా? ఎక్కడికెక్కడ రోజు 2, 3, 4, 5 చూస్తుంటే బాధ కలుగుతుంది. బాప్తిస్తాలు లేవు, రక్షణ లేవు, సిద్ధపాటు లేకుండా సరిపోయి బాధపడుతున్నాం. చెప్పి విసుగుపోతున్నాం. అయినప్పటికీ ప్రార్థన చేస్తున్నాం. అందువరకే జాగ్రత్త పడాలి. ఒక వరం అడగండి దేవుని దగ్గర, నేను ఎలా ఉపయోగపడాలయ్యా, నీకు నేను ఎలా సంతోషపరచాలయ్యా,
నా జీవితం నీకు తృప్తికరంగా ఉందా? నా గొడవ ఏదో నువ్వు చూసుకో, కానీ నీకోసం నేను బ్రతకాలి, నీకోసం నిలబడాలి. ఎలా? నేను నేనుగా నిలబడకపోతున్నాను. నాకు ఒక వరం అయ్యా, నీకోసం నిలబడే వరం, నీకోసం నిలబడే వరం, నీ పని చేసే వరము, నీకోసం బ్రతికే వరము అయ్యా. ఇలా అడిగితే ఈరోజు నిన్న వాక్యం పడి సిస్టమే మారిపోతుంది. దేవుని స్తోత్రం. నిన్న నేను ఒక మాట అయ్యా, రేపు చెప్పాలయ్యా, ప్లీజ్ ప్లీజ్ అడిగితే వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక వరం అడగండి మీరు. ఏమన్నా నీకోసం నేను ఎలా సిద్ధపడాలి, నీకోసం ఎలా సిద్ధపడాలి, నీకోసం ఎలా ఉండాలి, నీకోసం ఏంటి, నీ రాకడ కోసం ఎలా, ఇది సెట్టింగ్ చేసుకోండి. రాత్రి కనపడతారు, తెల్లరికి కొంతమంది ఎత్తపడిపోతారు. చెప్పలేం కదా, ఇది ఏమో గాలి అయిపోతే ఏముంది? ఈ ఒంట్లో గాలి అయిపోయిన ప్రమాదమే. ప్రపంచంలో వీస్తున్న గాలి ధనాకాలం నుంచి, తండ్రి ధనాకాలం నుంచి గాలి వస్తుంది. ఆ గాలి ఆగిపోయినా అందుకొరకే సిద్ధపాటు కలిగి ఉండి నా జీవితకాలం అంతా నీ ప్రసన్నత చూడాలయ్యా, నీ ప్రత్యక్షత చూడాలయ్యా, నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా, నీ వాక్యాన్ని జాలిస్తానయ్యా, నీ కోసం బ్రతుకుతానయ్యా. నా గొడవ ఏంటో చూసుకో. ఇంకంతే. ఇవాళ ఇదే సిస్టంలోకి వచ్చేసి మన గొడవ మానేసి, మన ప్రార్థన మానేసి, నీ ఇష్టమయ్యా, నీ కోసం నేను నిలబడతా అని మాట్లాడు. నీకోసం నిలబడతానని మాట్లాడు. నీకోసం నిలబడతానని మాట్లాడు. దేవుడు కార్యం చేయబోతాడు. దేవుని స్తోత్రం. ఈ మందిరాన్ని ఆబ్సెంట్ పెట్టకండి. బైబిల్ సంఘంలో 100 మంది కూడా లేరండి. 100 మంది లేకపోతే దేవుడు ఉండనని చెప్పాడా? 1000 మంది ఉంటేనే ఉంటానన్నాడు. 10 మంది ఉంటానన్నాను, 2 ముగ్గురైనా 20 మంది ఉన్నాను. ఇళ్ళకాడ కూర్చునే వాడికి ఈ వాక్యం ద్వారా అవగాహన కలుగును గాక, హృదయం తెరవబడును గాక. సమయం పూరిస్తున్న వారికి అందరికీ కూడా హృదయ నేత్ర తెరవబడును గాక. ఎందుకు ఈ మందిరంలో కూర్చోవాలంటే ఇదిగో సమయం పెంచింది. చిటుకులో ఎగిరిపోతుందండి, చిటుకులో ఎగిరిపోతుంది. మన ప్రాణము, మన ఆయువు, మన చిచ్చు ఎక్కడుంది? మన చిచ్చు అంతా ఎక్కడ ఉందండి? అక్కడ ఉంది చిచ్చు. ఒక్క నొక్కు నొక్కాడండి, ఇక్కడ అయిపోతుందట. ఇవన్నీ ఏం అడగండి అసలు. ఈ వారం అంతా నువ్వు ఏం అడగకు. నిజంగా చెప్తున్నాను, అసలు ఈ వారం అంతా నీ కోసం ప్రార్థన చేయకు. ఈ వారం అంతా అసలు ఏమి చేయకు, అసలు ఎవ్వరిని ఏం అడగకు. మొత్తం అక్కడికి వెళ్ళి నా గొడవ నువ్వు చూసుకోవయ్యా, నేను ఎలా ఉండాలి, నేను ఎలా సిద్ధపడాలి, నా కుటుంబాన్ని ఎలా సిద్ధపడి చేసుకోవాలి, నీ పరిచయం ఎలా చేయాలి అనేది ప్రార్థన చేసి, ఇగో చుట్టూ ఉన్న ప్రజలందరూ చేస్తున్నారు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేసి నీ గొడవ మాని, ఈ వారం మాని, అసలు నా గొడవను చూసుకోవాలి అని ఒక మాట చెప్పేసి వదిలేసి, అసలు ఎందుకు చెప్తున్నాడు ఏమంటే తెలియదు కానీ మొత్తం మీద ఏదో జరిగిపోతుంది. నేను కూడా అందరి కోసం ప్రార్థన చేస్తాను, నేను సిద్ధపడతాను. ఇప్పుడు నాకు కూడా పరిమితికి ఇచ్చాడు. ఈ వారం చూద్దాం టెస్టింగ్. ఈ వారం అంతా మన కోసం ఏం కాదు కానీ, మన కుటుంబం కోసం కాదు, మొత్తం క్లుప్తంగా నన్ను నా కుటుంబాన్ని చూసేసుకోండి అని చెప్పేసి, మన పక్క వారు, ఇరు వారు, పొరుగు వారు, చెట్టులు, మిత్రులు, వరదలు, కొట్టుకుపోయిన వాళ్ళు, వీళ్ళు, హాస్పిటల్ మొత్తం అందరూ తెచ్చేసి దేవుని దగ్గర పెట్టేసి ప్రార్థన చేసి వాడు బాగు చేయలేని అడుగు ఆ బాబు నీ మీదకి వచ్చేస్తుంది, ఆ విడుదల నీ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరినీ జ్ఞాపకం చేసుకుని, అవునా? అప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అయ్యా వాడు అప్పులు తీర్చేయ, వాడికి సహాయం చేయి, వాడు చూడు అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నీ అప్పు నీకు ఎగిరిపోతుంది. ఆమె ఏది ఏమైనా నీ గురించి ప్రార్థన కాదు, సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలి. సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీకోసం 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 ఒక్క వరం అడిగాడు. ఇక్కడ వరమా? ఒక వరం అడిగాడు.
ఇప్పుడు వరం అడిగినాడు ఏదైనా మనం అనుకుంటాం, ఏ వజ్రం అడిగాడు, ఏ డైమండ్ అడిగాడు అనుకుంటాం మనం. అసలు ఉదాహరణకి ఏంటి ఆ వరం ఏంటంటే నీ మందిరంలో ఉండాలయ్యా, నీ ప్రత్యక్షత ప్రసన్నత చూడాలయ్యా, నీ ఆలయంలో ధ్యానించాలయ్యా, నేను ఏంటి నా జీవితకాలం అంతా ఉండాలయ్యా, నీ మందిరంలోనే ఉండాలని నా ఆశ. అసలు ఇలాంటివన్నీ పోయినాయి, అసలు ఇలాంటి ప్రార్థనలే లేవు. సరే ఇంకోటి చెప్తాను, 84వ కీర్తన 84 నోట్ చేసుకోండి. 84:10 మీ ఇంటికాడ కూర్చోవడం వల్ల నీ ఆవరణంలో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించే వారి కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. ఇక్కడ చూడండి, ఇష్టం. నీ ఆవరణంలో ఒక దినము ఒక పూట గడుపుకోవడం మంచిదయ్యా నాకు. అంటే శుక్రవారం వచ్చిందంటే మాకు ఎలా ఉందో తెలుసా, 10 గంటలకు వెళ్తాం అయ్యారు. 10 గంటలకు వెళ్తుంటే సాయంకాలం 5-6 వస్తున్నాం, ప్రార్థనతో ఉన్నాం. అందుకే కాల్ చేయడానికి టైం లేక మానేసి అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. ఈ ఆరాధన అయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో 12 గడుపు కాలం అంతా గడుపు, గంటల గడుపు. ఇంట్లోకి వెళ్ళి గడతాలు వేసేసి సెల్ ఫోన్ పెన్ వేసి పక్కన పడేసి దేవా స్తోత్రం ఉన్నాయండి, ఎదుటి వారు కష్టమయ్యా పరిస్థితి ఇలా మొదలుపెట్టు. నీకు నన్ను నా కుటుంబాన్ని చూసుకోయ్యా ఒక మాట చెప్పేస్తే. ఇక్కడ ఒక దినం గడిపితే దేవుని మందిరంలో 1000 దినాలు గడుపుతుంటే దీన్ని పోగొట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఏంటంటే ఇవన్నీ మయూరాజ్ గారు రాసుకొచ్చాడండి. ఇవన్నీ ఉన్నాయా? దేవుడు మహాకృప పడే శుక్రవారం బాగా దేవుడు వాక్యాన్ని లోపలి తొందరలో రక్షణ భాగ్యం కలుగుతారు. నీ మందిరంలో ఉండాలని నాకు ఇష్టమయ్యా, నాకు ఇష్టం. ఎంత ఇష్టమా? అసలు ఉండాలంటే నాకు ఇష్టమయ్యా అంటున్నాడు దావీదు. అంటే సమయం సమీపిస్తుంది కనుక మనం ఏంటి చేయాలి. నాకు ఇష్టం అండి. ఏమంటే చేప సిగ ఫిష్ ఎక్క కొట్టేసాను. ఎంత ఇష్టమో మటను, ఎంత ఇష్టమో చికెను, ఎంత ఇష్టమో ఎక్కువ రకరకాల ఫ్రైస్ అన్ని ఇష్టాలే. ఇవన్నీ ఏముండుకోవాలి, ఏం తినాలి, తలకాయ తింటే సాయంత్రానికి భస్మం అయిపోతుంది. కానీ వాక్యాన్ని తిను నేను నిలబెట్టేస్తాను. తినొద్దని ఏం మాట్లాడదు, తినొద్దని ఏమంటలేదు. కానీ ఆ టేస్ట్ కాదు, ఈ టేస్ట్ చూడు అని చెప్తున్నాను నేను. ఏ టేస్ట్? ఈ వాక్యం చుంటే నీ దారుల కంటే మధురమైందంటే. అందుకే నీ మాట నీ విండమే నాకు ఇష్టమయ్యా, నీ సన్నిధిలో గడపడమే నాకు ఇష్టమయ్యా. ఇలా మారిపోండి, ఇలా ఉండండి. అది ఏ పనులున్నా ఏ పరిస్థితులున్నా అస్సలు వేస్ట్ని పక్కన పెట్టండి. సండే నీ పని కాదు, దేవునిది వచ్చి కూర్చున్నాను కాబట్టి ఇవన్నీ మనకు వస్తున్నాయి కదా. ఈ వాక్య రూపంతో దేవుడు దర్శిస్తున్నాడు కదా, ఈ ప్రత్యక్షతతో దర్శిస్తున్నాడు కదా. దర్శించిన దేవుడు విడుదల ఇవ్వకుండా ఉంటాడా? మనం ఎలా ఉండాలి? మన టైటిల్ ఏంటి? మర్చిపోయినా. సమయము సమీపించింది కనుక మనం ఏం చేయాలి? ఇది ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇలా మార్చుకోవాలి, ఇలా చేర్చుకోవాలి. నీ గురించి చింతంతా వదిలే, భారం అంతా వదిలే సాయం వేసి ఏం చేయాలి? ప్రశాంతంగా ఉంటుంది, నిండు పొల్లగా ఉంటుంది. ఒక మాట చెప్పాలండి, అస్సలు కదలకం. ఎంతమంది కదిలించిన కదలకం, ఎంతమందిని అంతరించిన అదలకం. డాడీ చూస్తుంటాడు, మౌనంగా ఉండి కార్యం చేస్తాడు. తర్వాత 92 చూడు, 92:13 ముగించేస్తాడు. ఏంటంటే
ఇంటికాడ కూర్చుంటే వర్ధిల్లుతారా ఇక్కడ? ఏంటి వాక్యానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు ప్రజలు? దేవుని పిల్లలు యెహోవా మందిరంలో నాటబడిన వారై నాటబడాలి. జామ చెట్టు వేసాం, బొబ్బల చెట్లు అయ్యింది ఆటోమేటిక్ వచ్చింది. నీటి వారణ నాటబడింది కాబట్టి దానికి నీళ్లు పోయక్కర్లా, పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంది, కాయ కాస్తుంది. నీవు ఫలం ఫలించడానికి ఇక్కడ ఉండాలి. నాటబడిన దానవై, నాటబడిన వాడవై దేవుని ఆవరణలో వర్ధిల్లే సన్నిధి. దీన్ని దూరం చేసుకుంటే ఎవరేం చేయరు. ఏమో ఎందుకు వేస్తున్నాడో మెసేజ్ నాకు తెలియదు, ఎవరిలో లోపంలో తెలియదు. ఆ పరిస్థితులు సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మనం ఈ రోజునైనా సరే అసలు నీ ఏ సన్నిధి పోగొట్టుకున్నాయా, నీ సన్నిధిని పోగొట్టుకున్నాయా, ఆ తారుగా రావని భూకంపం రాని నీ సన్నిధిలో ఉండాలి. ఇట్లాంటి మాటలతో దేవుడి దగ్గర తీరమని చేసుకోండి. నాటపడాలి. నాటపడితే ఏమవుతూ ఉంటాం? మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఎక్కడుంది ఆశీర్వాదం? ఇక్కడే వర్ధిల్లడమే. ఇక్కడ కూర్చోండి, ఇంటికాడ కూర్చోండి. ఎంతమంది ఇళ్ళక్కడ ఓడిపోతున్నారు అర్థం కాదు. ఆలోచించేయండి. దేవుని సన్నిధిని పోగొట్టుకోకండి, దేవుని సన్నిధిని మర్చిపోకండి. తర్వాత ఇంకొక మాట, ఇంకొక 2 మాటలు నేను చూపించేస్తుంది చేస్తాను. మత్తయి వార్త 7:24. 7:24 ఇన్నున్నాయి ఇక్కడ. రాత్రుల్లో కూర్చుంటూ కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయవాడు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలేడు. దేవుని స్తోత్రం. ఈ మాటలో చప్పున వారు నడుచుకుంటే బండ మీద నిలబడిన వారు, బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు స్థిరంగా ఉంటాడు. ఇసుక మీద ఇల్లు కడితే ఎలా ఉంటుంది? ఇసుక మీద కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. అంటే జీవితాన్ని బండ మీద కట్టుకోవాలి. క్రీస్తుని బండ మీద కట్టుకోవాలి. క్రీస్తుని యేసు మీద కట్టుకోవాలి నీ జీవితం. అందుకే ఈ నా మాటలు విని వాటి చుట్టూ నడువు తీర్మానం చేసుకో. గంటకు ఒక రకంగా మారిపోతూ ఉంటారు. ఏంటి? గంటకు ఒక రకంగా మారిపోతారు. ఇక్కడ ఈ మాటలు విన్న తర్వాత వచ్చేస్తా, అసలు ఆప్షన్ పడతారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత దుష్టుడు కమలస్తాలకు పోకూడదు. ఆడ గొడవ పడితే మన గొడవ ఉందే. నిజంగా శుక్రవారం అమ్మాయి నాటుకుంది పరిస్థితి. అప్పుడు సవ లోపల అప్పటి వరకు చచ్చిపోతాను. వచ్చింది, ప్రార్థన చేస్తాం, దేవుడు పని చేశాడు. మొత్తం వాటింగ్స్ రూపంలో కట్టేసుకుంటాం. మొత్తం చూసాగా చేసి సాక్ష్యం వేసుకుంటాం. ఈ అసాధారణమైన శక్తి ఫాలో సేవకుడికి ఆయన అధికారం ఇచ్చి వాడుకుంటాడమ్మా, వాడుకుంటాడు. అందుకే దేవుని సన్నిధిని విడిచిపెట్టాం. మరి ఎంత గడుపుకుంటాం. ఇసుక మీద కట్టుకుంటావా నీ ఇల్లు? బండ మీద కట్టుకుంటావా? నీ ఇష్టం. ఈ మాటలు చెప్పి ఈ మాటల ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటావో లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నడుపుతావో తెలియదు. కానీ సమయం అయితే సమీపించింది. దేవుడు అక్కడ దగ్గరలో ఉంది. ఆయన వస్తాడు. వచ్చేటప్పటికి ఇంటికాడ ఉండి గిన్నె తోముకుంటాము, మైండ్ ఎంత వ్యాపారం మీద పెట్టుకుంటాము, ఉద్యోగం మీద పెట్టుకుంటావు, ఎక్కడికక్కడికి తిరగాలని పెట్టుకుంటావు, ఏం చేస్తావో చేసుకో. ఈ మాటలు విన్న తర్వాత నిర్ణయము ఎవరిదే? అది మందే. నేను నాది చెప్పచ్చు కదా, నాది మీరే వచ్చిన. చివరి మాట యాకోబు గారు చెప్తున్న మాట, యాకోబు పత్రిక 5:8 తొందరగా
నేను చాలా ఫాస్ట్గా వచ్చాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. 5, 8, 9. అది అండి అప్పుడు శ్వాస ఏం సమీపిస్తుందంట? ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీ హృదయములు ఓపిక కలిగి ఉండాలి, స్థిరంగా ఉండాలి. మీరు అటు ఇటు ఇటు అటు నక్కలేయడం కాదు. ఇప్పుడు సంఘాలు చూస్తున్నాం, ఎవరో పాటల గారు వచ్చారు అక్కడ పోతున్నా, ఆయన దగ్గర ఉన్నదేంటి, ఇక్కడ లేనిదేంటి? ఏమండి నిజమేనండి. ఎందుకు మన స్థానిక సంఘాన్ని విడిచిపెట్టుకుని, స్థానిక సేవకులు విడిచిపెట్టి, మీరు ఏడుస్తుంటే మీతో పాటు కలిసి ఏడ్చే వాటిని విడిచిపెట్టుకుని, ఏంటి ఏదైనా పరిస్థితి వస్తే ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వచ్చే వారి దగ్గరికి వస్తారా, అటు ఇటు పోతారా? తప్పు కదది. రాకడ సమీపానికి దగ్గరగా తీసుకొస్తున్నాం, వాక్యంగా బోధిస్తున్నాం, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. ఇదేమైనా కల్తీగా మేము కల్తీ చేద్దామా? అక్కడ ఉన్నదేంటి, ఇక్కడ ఉన్నదేంటి? అంత దేవుని వాక్యమే. దీన్ని నిర్లక్ష్యం పెట్టకూడదు. ఇప్పుడు చివరి కాలంలో బొట్లో ఉన్న చేపలన్నీ తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది వచ్చారు, వస్తున్నారు. బొట్లో చేపలు వేసుకోవడం ఈజీ కదండి. గ్యాలం వేసి ఒక్కో చేప పట్టడం అంటే చాలా కష్టం. అలా పట్టిన చేపలు చాలా మటుకు కొంతమందికి దేవుడు మహానుభావుడు మహా గొప్ప కార్యాలు చేసి పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిన వాళ్ళు, జాబులు వచ్చి వెళ్ళిన వాళ్ళు, స్థిరపరచబడిన వరకు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే మనకి ఇప్పుడు అందరం ఫీల్ అవుతాం. అత్తారింటి వెళ్ళి తేవలాం కదా, హైదరాబాద్లో జాబ్ చెప్తున్నామని తేలాం కదా. ఏంటండి గర్భేశ్వరం వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ప్రేట్ చేసుకుని నార్మల్ రిపోర్ట్స్ అన్నీ ఇచ్చి బాగా పంపిస్తే ఇక నేనేం చెప్పను. తీర్మానాలు మర్చిపోయి దేవుని దగ్గర సేవకుడి దగ్గర తీర్మానాలు మర్చిపోయి వెళ్ళిపోయి, ఏదేమైనా నీ బ్రతుకు నా బ్రతుకు ఇదిగో రాకడ సమీపంగా ఉంది కనుక శ్రద్ధ కలిగి ఉందాం. రాకడ సమీపంగా ఉంది కదా, వరదలు వచ్చేస్తున్నాయి, తుఫాన్లు వచ్చేస్తున్నాయి. ఆ చైనాలో గాలి వాతావరణం సుడి చుట్టేసి మొత్తం ఎగర కొట్టేసి నాశనం, తెగుళ్ళు, విషజ్వరాలు, ఏమన్నా ప్లేట్లెస్ పడిపోవడం అనేది ఎప్పుడైనా జీవితంలో మనం విన్నామా? నిజంగా ఎన్నో చూస్తున్నాం, విపత్తులు సమీపిస్తుంది, ఉగ్రత. ఈ చివరి కాలంలో ఈ మాటలు వింటున్నావు, నువ్వు ఎవరైనా కావచ్చు. జాగ్రత్తగా బ్రతకకపోతే, రాకడికి సిద్ధపట్టు కలిగి ఉండకపోతే రేపొద్దున దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఆ కింద వచ్చిన చదివేంటి ముగిస్తా. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకడు సనుకొకడి ఇదిగో న్యాయాలు పెట్టి ఒకటి నిలిచి ఉన్నాడు. తెల్లారితే చాలు, ఏమంటే తెల్లారితే చాలు, సనుగుళ్ళు లేకుండా గొప్ప ఏమైనా ఉందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నారు? మా టైటిల్ ఏంటి చెప్పు. ఏం చేయాలి అంటే ఇది చేయాలి. ఇక్కడ సరుకోమన్నా తెల్లారితే చాలు, తెల్లారితే మొదలవుతుంది. ఈ సనుగుళ్ళు ఇంటికి ఒంటికి కూడా దరిద్రమే. వింటున్నారా? అర్థమైందా? ఏమైనా ఉంటే మాట ముఖం మీద మాట్లాడేసుకోండి, అక్కడ ఆగిపోయింది. అది అంతే తప్ప ఓ కొనుక్కోవడం సరుక్కున్నారు. బాగా పెట్టాడు, బాగా తిన్నారు. ఒక్క దెబ్బ కొట్టాడు, మొత్తం ఎగిరిపోయారు, అది చచ్చిపోయారు. అది నచ్చరి కదా. సనక్కడమ్మ దయచేసి మహాపాపం ఏంటి? న్యాయాధిపతి ఉన్నాడు, నిలిచి వాకిట తీర్పు దినమందు నువ్వు నిలబడాలి. అక్కడే తప్పించుకోవడం అసాధ్యం. జాగ్రత్త పడదాం. ఆయన మహాకనికరం చొప్పున ఈ లోకానికి వచ్చి నువ్వు పరాయించలేమని, ఆ తెప్పలేమని నువ్వు పడలేమని, ఆ వ్యాధి అంతా నువ్వు బాధ అనుభవించలేమని, ఆ శిక్ష నువ్వు అనుభవించలేమని ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టేసి
రక్తం అంత దారిపోసేసి నీకు నాకు బదులుగా ఆయన శిక్ష అనుభవించేసి ప్రాణం పెట్టి పునరుద్ధరణగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఇదిగో వస్తున్నాను. ఎలా ఉండాలి? ఇదో ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? సమయం సమీపించింది. ఇదో ఇలా ఉండండి. ఇలా ఉంటే పరలోకం, లేకపోతే యేసుడులో పెడతారు. ఎక్కడ నరకం, అగ్ని ఆరదు, అక్కడికి పోవడానికి ఏం చేయగల, మనం వీడియో చూశాను. వీడియో చూస్తే దుర్మార్గం. ఒక సెల్ ఫోను అంటుంది, 2వ సెల్ ఫోన్ అంటుంది, 3వ సెల్ ఫోన్ అంటుంది, 4వ సెల్ ఫోన్ అంటుంది, 5వ సెల్ ఫోన్ అంది, 6వ సెల్ ఫోన్. ఇదేంటో సెల్ ఫోన్ లెక్క చెప్తుంది అంటే సెల్ ఫోన్ లెక్క కదండి. ఒక్కడికి ఈ 6 అంతేనా? ఈ ఒక్కడికి 6. రేపు పొద్దున్న వెళితే అక్కడ మనకు ఫ్రై చేస్తున్నారు. కోడి ఇది మంటలో పెట్టి ఫ్రై చేస్తున్నారు కదా. ఏమంటుంది? ఏదో చికెన్, పేరు కూడా తెలుసు ఏంటి. మొత్తానికి దానిపైన ఏమంటారు? కారం, చల్లి, మసాలాలు పూసి మొత్తం ఏకెత్తాడు. ఈ 6 ప్లస్ 7 మొత్తం కలిపి శుభ్రంగా ఎగుతారు. మామూలుగా ఎగరు. అక్కడ ఉన్నాయండి శిక్షలు ఉన్నాయి. ఇక్కడ సరిగా ఒళ్ళు దగ్గరెట్టుకోపోతే కొమ్ము పెట్టిన కొమ్ము వేసాలు ఎత్తే తాట తీసేస్తాడు. మామూలుగా తీయడు. ఇక్కడ ఉందని చెప్పి వేసుకోవడం దగ్గరికి వచ్చాం. సాక్ష్యం ఇంత బాలే. నా శుక్రవారం సాయంకాలం వచ్చింది అంటుంది. అలా మీరు ప్రార్థనలోనూ వాక్యంలోనూ దేవుడితో ఉన్నారు కాబట్టి నిలబడ్డారు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి సంతోషం కదా. తేడా పాడ ఉంటే ఆ సాక్ష్యం వేరుగా ఉంటుంది. కళ్ళు పొగలు కప్పిపోయి చాలా ఇబ్బంది జరిగింది. ఒక కేసు ఏం చేస్తున్నారో తెలియట్లే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాకడ భయం లేదు, దేవుని భయం లేదు, వాక్య భయం లేదు, మందిరంలో ఉండాలనే భయం లేదు, రేపు పొద్దున తీర్పు దినమున నిలబడాలనే భయం లేదు. ఇష్టం వచ్చినట్లుగా నడిస్తే రేపు పొద్దున పువ్వంతా కరిగించేస్తాడు. అయ్యో నేను తిట్టట్లేదు అనుకో, నేనేమంటలేదు, నేనేమంటా. దేవుడే చెప్పాడు బైబిల్లో, హృదయానికి కొవ్వు పట్టిందని. నేను రెఫరెన్స్లాగా నేను మాట్లాడలే. హృదయానికి కొవ్వు ఎక్కడ పట్టిందంటే హృదయానికి కొవ్వు పట్టి ఏం చేస్తున్నాడో తెలియదు. తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, దున్నుతున్నాడు, వాయు వరుసలు ఏమి ప్రవర్తిస్తున్నాడు, ఏమీ తెలియదు. కొవ్వు హృదయానికి పట్టేసింది. శరీరానికి పడితే కాస్త వాకింగ్ చేసో, జాగింగ్ చేసో, ఇంకోటి డైటింగ్ చేసో మొత్తం మీద ఈ కొవ్వు తగ్గించుకోవచ్చు. కానీ లోపల హృదయానికి పట్టిన కొవ్వే ఆయన వాళ్ళ నోళ్ళబ్బా బాగా ఏంటి గడ్డగట్టిపోతాయి. ఒకసారి నేను చూస్తాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అది మంట మీద పెడతారన్నమాట. ఆ కొవ్వు ఏమైపోతుందంటే కరిగిపోతుంది. మంట పెడతాడు, కొవ్వు అంతా కరిగిపోతుందన్నమాట. ఆ కొవ్వు కరెక్ట్ లేక లేనటువంటి పరిస్థితి అయితే పర్వాలేదు. కొవ్వు కలిగిన వాళ్ళు అయితే మాత్రం దేవుని దగ్గరికి రాలేకపోతాం. కొవ్వు పెరిగిపోయింది. అందుకే సమయం దగ్గరలో ఉంది. దాసు ద్వారా చెప్పవలసిన వాటిని చెప్పేసాడు, హెచ్చరికవలసిన ఇచ్చేసాడు. తర్వాత మేము ఈ మైక్ యంత్రంతో పెట్టడం వల్ల మంచిగా వింటున్నారు, చక్కగా వింటున్నారు. అందరూ మార్పు జరగాలని మన బాధ. ఎవరు నరకానికి వెళ్ళకూడదనే మన బాధ. అందరూ పరలోకానికి పోవాలనే మన బాధ. పరలోకం వెళ్తే అక్కడ నీకు ఏడుపు లేదు, అప్పు లేదు, దెయ్యము లేదు, రోగము లేదు, నీకు ఆకలి లేదు. అక్కడ నిత్యము సంతోషమే. లేదా నరకానికి పోతే కనుక అక్కడ నిత్యము ఏడుతూనే ఉండవు, బతుకంతా ఏడుతాడు. అక్కడ తీసేవాడు ఎవడో లేడు. అందుకే అది తప్పించాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే జాగ్రత్త పడదాం. అనుదినమా ఆయన గడప దగ్గర కాచుకుందాం, వాక్యాన్ని లోపలికి తీసుకుందాం. ఏంటమ్మా ఒక ఆశ, ఒక వరం అడుగుదాం. ఏంటి జాగ్రత్త.
వ్యక్తపడతాం. ఈ మాట దేవుడు దీవించుగాక. ఆమె బాబాయ్ 7 మాటలు తీసుకున్నాం. 7 మాటలు రాత్రి అంతా కూర్చుని ఒక అరగంట ప్రార్థన చేసుకున్నాక ఏం చేయరు ప్రభా అంటే ఇవి ఇచ్చాడు. ఇచ్చినవాడు ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవడానికి మళ్ళీ నన్ను అడుగు కూడా నేను రాసుకోవడానికి రెఫరెన్స్ తీసుకోవడానికి దేవుడు శుద్ధాత్మ సహాయం లేకుండా ఏమవుతాం. ఓకే మంచిది. ఎలా ఉందా ఎలా ఉందా ఎలా ఉందా ఇలా చెప్పబడిన వాక్య ప్రకారంగా ఉందా? చెప్పబడిన వాక్య ప్రకారంగా కాకుండా ఉంటే కనుక కుదరదు. నువ్వు మందిరానికి వచ్చిన ప్రయోజనం లేదు, ఇంటికాడికి వచ్చిన ప్రయోజనం ఉండదు. థ్యాంక్ యూ. నిజంగా ఆయన అభిషేకం ఎంత బలంగా ఉందంటే ఇక్కడ విషయం ఇలా చెప్తే నేను కట్టేస్తుంది. కొంతమందికి వెళ్తారని ఉంటుంది అభిషేకం తెలుసా? అభిషేకం ఉంటే వెళ్తాను. అభిషేకం ఉంటేనే నిలబడతాం, లేకపోతే ఎన్నో కాలగతంలో కలిసిపోతాం. ఆయన నిలబడతాం తప్ప భక్తులమా అభిషేకము ఆత్మదేవుడు నిలబెడతాడు. ఉదయ వేదన ఉదయస్వాదన అన్నీ ఉంటాయి, కానీ వాటి నుంచి తప్పించి వదిలేస్తాం. ఆమె సరే ఈ మాటలన్నీ మన హృదయంలో ఫలించును కాక.